హాయ్ ఫ్రెండ్స్, ఉద్యోగులకు కేంద్రం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తూ ఉందండి. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అదే ఈపీఎఫ్ఓ ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని పెంచాలని భావిస్తూ ఉంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తూ ఉంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ వారైతే ఒక కథనం రాశారు. ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితి 15,000 ఉండగా దాన్ని 21,000 రూపాయలకు పెంచనున్నట్లు తెలుస్తూ ఉంది. దీంతో పాటు ఈపీఎఫ్ లో ఉద్యోగుల సంఖ్యను బట్టి కంపెనీల నమోదు తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగుల సంఖ్యపై పరిమితిని కూడా తగ్గించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం 20 అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న కంపెనీ తప్పనిసరిగా ఈపీఎఫ్ లో చేరాల్సి ఉండగా ఈ సంఖ్యను 10 నుంచి 15కు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఈ ప్రతిపాదనను చిన్న మధ్యతరగతి పరిశ్రమలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కథనాలు అయితే వెలువడుతూ ఉన్నాయి. వేతన పరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగం పైన ఆ భారం పడుతుంది. దీనివల్ల ఉద్యోగులకు మేలు మాత్రం జరుగుతుంది. ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితి చివరిసారిగా 2014లో సవరించారు. అప్పట్లో 6,500 రూపాయలుగా ఉన్న మొత్తాన్ని 15,000కైతే పెంచారు. పెంపుతో ఎంతో ప్రయోజనం అయితే ఉంటుంది. వేతన పరిమితిని పెంచితే దానివల్ల ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాకు జమ అయ్యే మొత్తం ఆ మేరకు పెరగనుంది. సాధారణంగా ఉద్యోగి వాటాగా వేతనంపై 12%, యజమాని వాటా 12% చెల్లిస్తారు. ఉద్యోగి వాటా పూర్తిగా ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. యజమాని వాటా నుంచి 8.33% పింఛను పథకంలో, మిగతా మొత్తం ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. గరిష్ట వేతన పరిమితిని పెంచితే ఆ మేరకు ఉద్యోగి యజమాని చెల్లించాల్సిన వాటా అయితే పెరుగుతుంది. దీనివల్ల ఈపీఎఫ్ఓ ఈపీఎస్ ఖాతాలో జమ అయ్యే మొత్తం పెరుగుతుంది. దీంతో రిటైర్మెంట్ సమయానికి ఉద్యోగి తన భవిష్య నిధి నిల్వలను భారీగా పెంచుకోవడానికి వీలవుతుందని తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా అతి త్వరలోనే కేంద్రం గుడ్ న్యూస్ చెప్పి ఇటు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులకు సంబంధించి వేతన పరిమితిని 15,000 నుంచి 21,000కు పెంపుదల చేసినట్లయితే ఇక్కడ ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం భవిష్య నిధి నిల్వలను భారీగా తీసుకోవడానికి ఉపయోగపడుతుందని తెలుస్తూ ఉంది.